విక్రమ్ తాజా చిత్రం చియాన్ 64 తో మరో సంచలనం సృష్టించనున్నారు. సంగీత సంచలనం అనిరుద్ రవిచందర్ తో ఆయన తొలిసారి జతకడుతున్నారు. విష్ణు ఎడవన్ దర్శకత్వంలో రూపొందే ఈ భారీ చిత్రం అభిమానులను ఆకట్టుకోనుంది. వెల్స్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడవుతాయి. ఈ సినిమా ఎలా ఉంటుందో చూద్దాం. చియాన్ విక్రమ్ ఇటీవల విడుదలైన వీరధీర సూరన్ పార్ట్ 2 బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన ఆయన తదుపరి చిత్రం చియాన్ 64 పై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ తన విలక్షణమైన సంగీతంతో హీరోలను ఉన్నత స్థానంలో నిలిపే ప్రతిభావంతుడు. ఈ చిత్రంలో విక్రమ్ కు తగ్గట్టుగా అనిరుద్ సంగీతం ఎలా ఉంటుందనేది ఆసక్తికరం. విష్ణు ఎడవన్ గీత రచయితగా తన ప్రతిభను చూపించిన వ్యక్తి ఇప్పుడు దర్శకుడిగా విక్రమ్ తో జత కడుతున్నాడు. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై రూపొందే ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. అనిరుద్ సంగీతం, విక్రమ్ నటనా పాటవం కలిస్తే ఈ చిత్రం ఎలాంటి మాయాజాలం సృష్టిస్తోందనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బలగం దర్శకుడు వేణు ఎల్దండి తన రెండో చిత్రం ఎల్లమ్మను రూపొందిస్తున్నారు. ఈ చిత్రం నుంచి నాని, నితిన్, శర్వానంద్ వరుసగా ఎగ్జిట్ అయ్యారు. ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఎంపికైనట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ఎలా సాగుతుందో చూద్దాం. కమెడియన్ వేణు ఎల్దంగి బలగం చిత్రంతో దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపు పొందారు. ఆయన రెండో చిత్రం ఎల్లమ్మ కోసం దిల్ రాజు నిర్మాణంలో భారీగా ప్లాన్ చేశారు. ఈ చిత్రం కూడా బలగం తరహాలో గ్రామీణ నేపథ్యంలో రూపొందనుంది. మొదట నాని ఈ చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యారు. కానీ ది ప్యారడైజ్, సుజిత్ చిత్రాల కారణంగా ఆయన ఎగ్జిట్ అయ్యారు. ఆ తర్వాత నితిన్ ఈ ప్రాజెక్టులో చేరినట్లు ప్రకటించారు. కానీ బడ్జెట్, ఇతర కారణాలతో ఆయన కూడా తప్పుకున్నారు. తర్వాత శర్వానంద్ పేరు కూడా వినిపించింది. ఇప్పుడు తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ చిత్రంలో హీరోగా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎల్లమ్మ చిత్రం వేణు ఎల్దండి మ్యాజిక్ ను మళ్లీ రిపీట్ చేస్తుందా అనేది ఆసక్తికరం.